హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ జాబ్స్ విత్ హన్సిక. అమెజాన్ నుంచి మంచి జాబ్ ఆపర్చునిటీస్ అయితే రిలీజ్ అయిపోయాయి. ఎంఎల్ డేటా అసోసియేట్ అండ్ బీసీఎస్ రోల్. కొత్తగా ఇంకొకటి రిలీజ్ చేసేసారు బీసీఎస్ కూడా. సో మనం ప్రజెంట్ ఎంఎల్ డేటా అసోసియేట్తో స్టార్ట్ చేసేద్దాం. ఫ్రెషర్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. దీనికి టెస్ట్ లింక్ అనేది వెంటనే వస్తుంది మీరు అప్లై చేసిన వెంటనే. ఎందుకంటే నేను ట్రై చేసి చూశాను, నాకైతే 5 to 10 minutesలోనే టెస్ట్ లింక్ వచ్చింది. సో మీరు కూడా అప్లై చేసి చూస్తే మేబీ 5 to 10 minutesలోనే మీకు టెస్ట్ లింక్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఫ్రెషర్స్ ఆర్ ఎక్స్పీరియన్స్ శాలరీ వచ్చి 3 lakhs దాకా ఉంటుంది. అండ్ హైరింగ్ వచ్చి బెంగళూరు లొకేషన్కి జరుగుతుంది. ఇది రిజిస్ట్రేషన్ లింక్. మీరు క్రోమ్లో ఓపెన్ చేశారంటే డైరెక్ట్గా రిజిస్ట్రేషన్ ఫామ్ దగ్గరికి తీసుకెళ్తుంది. సో మీ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసేసారంటే ఓటీపీ వెళ్తుంది. అండ్ ఆ డీటెయిల్స్ ఎంటర్ చేశారంటే ఓటీపీ డీటెయిల్స్ అనేది ఇంకా మీకు టెస్ట్ లింక్ అనేది వచ్చేస్తుంది. మీ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ వచ్చేసి built through understanding data collection and annotations guidelines and various annotation tools. ఇది కూడా సంథింగ్ ఏదో annotation రూల్స్ రిలేటెడ్ గానే ఉంది వర్క్ అయితే. Annotate the text data, identify the linguist categories based on detailed annotations and adhering the guidelines. మీకు ఇచ్చిన గైడ్లైన్స్ని మీరు ఫాలో అవుతూనే అక్కడ ఉన్న వర్క్ని కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. Perform annotations related tasks. You participate in data generations, collection and quality assurance task. ఇది కంప్లీట్గా ఏదో అనోటేషన్స్ ఏదైనా వర్క్ ఉండి దాన్ని మీరు అనోటేట్ చేసేలాగా ఉంది. కొలాబరేట్ విత్ ఎంఎల్ డేటా అసోసియేట్ లెవెల్ 3 అండ్ టీమ్ మేనేజర్స్ టు డెలివర్ హై క్వాలిటీ డేటా అనోటేషన్స్. మీ వర్క్ మీరు టీఎమ్స్కి కానీ లేకపోతే వాళ్ళతో కొలాబరేట్ అయ్యి మీ వర్క్ని మీరు కంప్లీట్ చేస్తారు. సో దట్ ఇట్ బి హ్యావింగ్ హై క్వాలిటీ. దీనికి కావాల్సిన క్వాలిఫికేషన్స్ వచ్చేస్తే మీరు మినిమం గ్రాడ్యుయేషన్ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. అండ్ ఎంఎస్ ఆఫీస్ మీద మంచి నాలెడ్జ్ ఉండాలి అప్లికేషన్ మీద. అండ్ ఫ్లూయెన్సీ ఇన్ ఇంగ్లీష్, స్పీక్ రైట్ అండ్ రీడ్ ఫ్లూయెన్సీ ఇన్ ఇంగ్లీష్. కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా బాగుండాలని చెప్తున్నారు ఇంగ్లీష్లో. ప్యాషన్ ఫర్ లాంగ్వేజ్ ఆర్ లింగ్విస్ట్ టు హ్యూమన్ లాంగ్వేజ్ టెక్నాలజీ అండ్ ఏఐ. ఇది జస్ట్ ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్స్. బేసిక్ అయితే ఈ 3 చాలు మీరు అప్లై చేసుకోవడానికి. రోల్ వచ్చి డేటా సైన్స్ అండ్ అనలిటిక్స్. శాలరీ వచ్చేసి 3 lakhs దాకా ఉంటుంది. ఇట్స్ ఫుల్ టైం పర్మనెంట్. ఇది కాంట్రాక్చువల్ కాదు, ఫుల్ టైం పర్మనెంట్. వన్స్ జాయిన్ అయ్యారంటే పర్మనెంట్ ఎంప్లాయీగా జాయిన్ అయిపోతారు అమెజాన్లో. నెక్స్ట్ వచ్చేసి బీసీఎస్ నుంచి రిలీజ్ అయింది. నేను షేర్ చేసినప్పుడు అయితే 4 jobs ఉండండి. మళ్ళీ రీసెంట్గా చూసినప్పుడు ఇంకొకటి అయితే రిలీజ్ అయింది. రిమోట్, ఇది కూడా విర్చువల్ కస్టమర్ సర్వీస్ రోల్. ఇట్స్ పర్మనెంట్ రోల్. ఇక్కడ ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. ఇట్స్ ఫుల్ టైం పర్మనెంట్ రిమోట్ కస్టమర్ సర్వీస్ రోల్. వర్క్ ఫ్రమ్ హోమ్ అమెజాన్ కస్టమర్ సర్వీస్ చెప్పాను కదా. బీసీఎస్ రోల్ హైదరాబాద్ లొకేషన్కి జరుగుతుంది హైరింగ్ అనేది. మీకు కావాల్సిన క్వాలిఫికేషన్స్ కాదు, స్ట్రెంగ్స్ ఏంటంటే మీకు ఇక్కడ నుంచి వచ్చేది హార్డ్ వర్కింగ్, ఆర్టికులేట్ అండ్ డీటెయిల్ ఓరియంటెడ్, ఫ్రెండ్లీ అండ్ కస్టమర్ ఫోకస్డ్ ఎవ్రీ సిచ్యువేషన్. ఏదైనా కస్టమర్ అబ్సెషన్ లాగా బెస్ట్గా లాగా వర్క్ చేయాల్సి ఉంటుంది. మల్టీ టాస్కింగ్. మీకు వచ్చే బెనిఫిట్స్ ఏంటంటే ఇందులో మెడికల్ ఇన్సూరెన్స్ ఉంటుంది, పెన్షన్ ప్లాన్. మెడికల్ ఇన్సూరెన్స్ అంటే 5 lakhs దాకా ఉంటుంది. ఇంటర్నెట్ అలవెన్స్ ఉంటుంది అండ్ సోడెక్సో. సో అవన్నీ వస్తాయి ఖచ్చితంగా మీకు. ఈ క్వాలిఫికేషన్స్ ఏంటంటే దీనికి మినిమం 18 years ఇంటర్మీడియట్ అయినా కంప్లీట్ చేసి ఉండాలి. అండ్ ఇండియాలో వర్క్ చేయడానికి మీకు కంప్లీట్ రైట్స్ ఉండాలి. కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా బాగుండాలి. అండ్ బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్, ఎలా యూజ్ చేయాలి ఏంటి, ఎక్స్పీరియన్స్ ఇన్ వర్కింగ్ విత్ కంప్యూటర్ బేసిక్ ఉన్న చాలు. మనం ఎట్లా ఆపరేట్ చేయాలి ఏంటి అని తెలిసినా సరిపోతుంది. ఎబిలిటీ టు వర్క్ వేరియస్ షిఫ్ట్స్ మండే టు సండే. రొటేషనల్ షిఫ్ట్స్ ఉంటాయి సండే టు సాటర్డే. మండే ట్యూస్డే వీక్ ఆఫ్ ఉండి మిగతా 5 days వర్కింగ్. కాన్సిక్యూటివ్ వీక్ ఆఫ్స్ అలా ఉంటుంది. అండ్ వీకెండ్స్లో వర్క్ చేయాల్సి ఉంటుంది, ఓవర్ టైం చేయాల్సి ఉంటుంది ఎప్పుడైనా అవసరం ఉన్నప్పుడు అలా. యూ నీడ్ ఏ క్వైట్ అండ్ డిస్ట్రాక్షన్ ఫ్రీ వర్క్ స్పేస్
డెడికేటెడ్ ఆఫీస్ స్పేస్ విత్ డెస్క్ అండ్ చైర్. మీకంటూ ఒక సెపరేట్ రూమ్ ఉండాలి వర్క్ చేయడానికి. సో అండ్ ఒక డెస్క్ అండ్ చైర్ ఉంటే మీరు కంఫర్టబుల్గా వర్క్ చేసుకోవచ్చు. అండ్ బ్రాడ్బ్యాండ్ కనెక్షన్ ఉండాలి. 100 MBPS డౌన్లోడ్ స్పీడ్ అండ్ 20 MBPS అప్లోడ్ స్పీడ్ అయితే ఉండాలి. సో ఇదండి అమెజాన్ నుంచి రిలీజ్ అయిన మంచి జాబ్ ఆపర్చునిటీస్ VCS రోల్. నేను ఈ లింక్ కూడా మీకు ఇచ్చేస్తాను. సో మీకు ఏదైనా సూటబుల్ అనిపిస్తే లైక్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు హైదరాబాద్ లాగా అండ్ తెలంగాణకు కూడా సపరేట్ ఉంది. సో ఈ 3 ఆపర్చునిటీస్ కూడా మీకు కనిపిస్తాయి. మీకు ఏది కంఫర్టబుల్ అయితే లైక్ ఆంధ్రప్రదేశ్ నుంచి అట్లా అప్లై చేసుకోవడానికి, లేకపోతే హైదరాబాద్లో ఉన్న వాళ్ళు హైదరాబాద్ లొకేషన్కి అప్లై చేసుకునేలాగా ఉంటుంది కదా. సో ఈ లింక్ నేను మీకు ఇచ్చేస్తాను. సో ఈ 3 దాంట్లో ఇక్కడ 3 ఉన్నాయి కదా, ఇవి చూసి మీరు అప్లై చేసుకోండి. అన్నీ పర్మనెంట్ రోల్స్ ఇవి. అండ్ ఇది కూడా ఇచ్చేస్తే ఇది జస్ట్ మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవాలంటే హైదరాబాద్ లొకేషన్కి. మీకు ఆన్సర్స్ కావాలంటే ఈ రోల్కి నేను ఆల్రెడీ నా ఛానల్లో పోస్ట్ చేసి పెట్టాను. ఈ లింక్ కూడా లైక్ డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాయి. ఈ రోల్ యొక్క డిస్క్రిప్షన్లో మీరు చూసి ఎగ్జామ్ క్లియర్ చేయండి. అండ్ ఎగ్జామ్ క్లియర్ అయింది అంటే నాకు కమెంట్ సెక్షన్స్లో పోస్ట్ చేయండి. లైక్ ఇంటర్వ్యూ ప్రాసెస్ ఎలా ఉంటుంది, లైక్ ఏదైనా షెడ్యూల్ అయితే అది కూడా నేను మీకు హెల్ప్ చేస్తాను. లైక్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, లైక్ ఇంటర్వ్యూలో ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు ఏంటి అనేది అయితే. సో ఇదండి అమెజాన్ నుంచి రిలీజ్ అయిన మంచి జాబ్ ఆపర్చునిటీస్. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. నేను మీకు రెస్పాన్స్ అనేది ఇచ్చేస్తాను. మీన్ వైల్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసినారంటే నోటిఫికేషన్స్ ఆన్ అవుతాయి. సో నేను ఎలాంటి జాబ్ ఆపర్చునిటీస్ షేర్ చేసినా మీకు తెలుస్తుంది. లేదంటే పర్మనెంట్ రోల్స్ ఉన్న VCS రోల్స్, ఎస్పెషలీ వర్క్ ఫ్రమ్ హోమ్ రోల్స్ మీకు తెలుస్తుంది. సో మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఆన్సర్స్ కూడా నా ఛానల్లోనే ఉంటాయి కదా, నేను ఆ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లోనే ఇచ్చేస్తాను. సో ఈజీగా చూసి రాసేయచ్చు. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్.